వర్షాకాలం వచ్చేసింది. డ్రై స్కిన్ ఉండే వాళ్లకు టెన్షన్ మొదలవుతుంది. చలికాలంలో సాధారణంగా చర్మ సమస్యలు ఫేస్ చేయడం చాలా కష్టం. అందులోనూ డ్రై స్కిన్ ఉండే వాళ్ళ పరిస్థితి చెప్పనక్కరలేదు. చాలా చిరాగ్గా ఉంటుంది. పొడిబారడం, దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. చాలా మంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే దురద, ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. ముఖంపై ప్యాచెస్ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి డ్రై స్కిన్ డీల్ చేయడానికి సింపుల్ టిప్ మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా డ్రై స్కిన్ తో పోరాడటానికి డైట్ తో మొదలు పెట్టాలి. ఎక్కువ పండ్లు, వెజిటేబుల్స్, ఫిష్, మాంసం తీసుకోవడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి, పోషకాలు అందుతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. దీనికోసం ఎక్కువ నీళ్లు తాగాలి. దీంతో పాటు ఒక ప్యాక్ ట్రై చేయండి. ఇది మీ చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తుంది. కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్. కొబ్బరి నూనె, రోజ్ వాటర్, పెరుగు కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల వారం రోజుల్లో చర్మాన్ని సాఫ్ట్ గా మార్చేస్తుంది. ఈ ప్యాక్ చర్మ కణాల్ని హైడ్రేట్ చేసి మాయిశ్చరైజర్ ని అందించి చర్మంపై డ్రై, రఫ్నెస్ ని తగ్గిస్తుంది. ఈ స్కిన్ ప్యాక్ ఎఫెక్టివ్ గా pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. చర్మాన్ని సాఫ్ట్ గా మార్చే ఫేస్ ప్యాక్ తయారీ చేసే విధానం: పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల వారం రోజుల్లో మీ చర్మం సాఫ్ట్ గా మారిపోతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.